హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది. ట్రాఫిక్ను నివారించేందుకు ఆకాశ మార్గాలను నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిటీలో 11 ప్రాంతాలను ఎంపిక చేశారు. మరో 40 జంక్షన్లలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సర్కారు యోచిస్తోంది. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సాఫీగా ప్రయాణించేందుకు వీలుగా ఎలివేటెడ్ కారిడార్లు, మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సిగ్నల్ జంక్షన్లు, ఫ్లైఓవర్లు, మెట్రో రైలు మార్గంలో అవసరమైతే ట్రాకులపై స్కైవేస్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. నగరంలో సుమారు 40 జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. సిగ్నల్ పడే సమయంలో రహదారులపై ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రయాణానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో ట్రాఫిక్ను నియంత్రించేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఆ మేరకు ట్రాఫిక్ రద్దీ గల ప్రాంతాల ఎంపికకు సీఎం కేసీఆర్ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న హరిహర కళాభవన్ నుంచి ఉప్పల వరకు, మాసప్ ట్యాంక్ నుంచి హరిహర కళాభవన్, నాగార్జున సర్కిల్ నుంచి మాదాపూర్, తార్నాక నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్, చార్మినార్ నుంచి బీహెచ్ఈఎల్ వరకు మొత్తం 11 స్కైవేలు నిర్మించాలని ప్రభుత్వానికి గ్రేటర్ అధికారులు ప్రతిపాదించినట్లు తెలిసింది. వీటి మీదుగానే రోడ్లు మారే ఏర్పాట్లతో పాటు వాటి కింద వేరే మార్గాలు నిర్మించి ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చని భావిస్తోంది. శివారు ప్రాంతాల్లోని ఎల్బీ నగర్, ఉప్పల్, ఉవైసీ ఆసుపత్రి, తిరుమలగిరి జంక్షన్లతో పాటు బంజారా హిల్స్, సచివాలయం, ఖైరతాబాద్, అంబేద్కర్ సెంటర్, నెక్లెస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చాదర్ఘాట్, కోటి, సంగీత, ప్యారడైజ్ వంటి ప్రదేశాల్లో మల్టీలెవెల్ గ్రేడ్ సెపరేటర్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. దీనికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.